యారేని, లిస్ట్ని, సెట్ని అర్థం చేసుకోవడం కోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్కి వెళ్ళారు అనుకోండి మీ ఫ్రెండ్స్తో కలిసి, అక్కడ ఒక మెనూ లిస్ట్ ఉంటుంది. ఆ మెనూ లిస్ట్లో ఏముంటుంది, ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే మెనూ లిస్ట్ మీకు యారే అనమాట. ఫిక్స్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, మీరు ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సైజ్ని. సో అక్కడ మీరు యారే వాడుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ మెనూ చూసిన తర్వాత మీ ఫ్రెండ్ అక్కడ దోశ, ఇడ్లీ కలిపి ఆర్డర్ చేశాడు, మీరేమో ఇడ్లీ ఆర్డర్ చేశారు అనుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ప్రిడిక్ట్ చేయలేం అనమాట, ఎవరు ఏం ఆర్డర్ చేస్తారనేది ఒక ఫిక్స్డ్ సైజ్ ఉండదు కదా. సో దానికోసం మనం లిస్ట్ వాడుకుంటాం అనమాట. ఆర్డర్స్ అనేవి లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ వాడు ప్రతి ఆర్డర్ మీద కూపన్ ఇస్తాడు అనుకోండి. సో మీరు 4 ఆర్డర్లు చేశారు కదా, 4 కూపన్లు ఇచ్చాడు అనుకోండి, వాడు రెస్టారెంట్ మూసి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ కేసులో ఏం జరగాలంటే వాడు 4 కూపన్స్ యాడ్ చేసినా సరే ఒకటే కూపన్ అవ్వాలి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 4 టైమ్స్ వాడు 100 యాడ్ చేసినా సరే మీకు వన్స్ మాత్రమే అది అప్లికేబుల్ అవ్వాలి, అది బల్క్ ఆర్డర్ మీద అప్లికేబుల్ అవ్వాలి. ఓకే, ఆ కేసులో మనం సెట్ వాడుకుంటాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే లిస్ట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది, సెట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం యారే, లిస్ట్, సెట్ అన్ని కలిపి ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, రెస్టారెంట్ ఎగ్జాంపుల్, అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక స్ట్రింగ్ యారే తీసుకుంటున్నాను, స్ట్రింగ్ యారే. సో దీనికి ఏం వేద్దాం అంటే మెనూ అని పెడదాం. మెనూ ఈక్వల్ టు ఇడ్లీ, దోశ పెడదాం, ఇడ్లీ, దోశ. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాను. నేను ఫర్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడుతున్నాను అనమాట. ఇక్కడ స్ట్రింగ్ ఐ అనుకోవచ్చు. సో ఈ ఐ అనేది మనకి ఈ మెనూలో తిరుగుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సో ఐ. ఓకే, సో ఇది మన యారే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ తీసుకోవచ్చు. స్ట్రింగ్ లిస్ట్ టైప్ ఏంటి, స్ట్రింగ్ ఇస్తున్నాను. సో ఏంటి మనకి ఇక్కడ ఆర్డర్స్ అనమాట. ఆర్డర్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యారే లిస్ట్. సో ఇప్పుడు మీరు ఒకటి ఆర్డర్ చేశారు అనుకోండి, మీరు దోశ ఆర్డర్ చేశారు. సో ఆర్డర్స్ డాట్ యాడ్ దోశ. ఓకే, అండ్ అలాగే ఆర్డర్స్ డాట్ యాడ్, మీ ఫ్రెండ్ కూడా దోశ ఆర్డర్ చేశాడు అనుకోండి, దోశ. ఓకే, ఇంకొక ఫ్రెండ్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు అనుకోవచ్చు, యాడ్. ఓకే, మన లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ చేద్దాం దీన్ని, println ఆర్డర్స్. ఓకే, లెట్స్ రన్ ఇట్. సో ఇక్కడ చూడండి మన లిస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం కూపన్స్ అనేవి యాడ్ చేద్దాం. సో సెట్ ఆఫ్ కూపన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో సెట్ ఆఫ్ స్ట్రింగ్ కూపన్స్ అని ఇచ్చుకోవచ్చు, నేము న్యూ హ్యాష్ సెట్. ఓకే, సెట్ కూడా మనకి జావా యూటిల్ ప్యాకేజ్ నుంచి వస్తుంది. సో ఇంపోర్ట్ కొట్టండి. సో కూపన్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం 3 ఆర్డర్లు ఇచ్చాం కదా, 3 100 రూపీ కూపన్ యాడ్ చేద్దాం. యాడ్ సేవ్ 100. ఓకే, నేను ఇప్పుడు 3 టైమ్స్ యాడ్ చేస్తున్నాను, 2 3. ఇప్పుడు సెట్ని కూడా ప్రింట్ చేద్దాం, println కూపన్స్. ఓకే, లెట్స్ రన్ ఇట్. సో ఇక్కడ చూడండి మనం 3 సార్లు యాడ్ చేసినా సరే ఇక్కడ ఒక్కసారి మాత్రమే వచ్చింది. సో రీజన్ ఏంటి అంటే సెట్ అనేది డూప్లికేట్స్ ని అలౌ చేయదు. మీరు డూప్లికేట్స్ ఇచ్చినా సరే అది ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఒకటే మాత్రం కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. కానీ లిస్ట్ అలా కాదు. మీరు ఇక్కడ చూడండి దోశ 2 సార్లు ఇస్తే దోశని 2 సార్లు తీసుకుంది. సో లిస్ట్ అనేది డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, సెట్ అనేది అలౌ చేయదు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.